క్రికెట్ అభిమానులను అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ సీజన్కు మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. ఈ నెల 22 శనివారం నాడు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఆర్సీబీల మధ్య జరిగేటటువంటి తొలి మ్యాచ్ తోటి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు 2 నెలల పాటు కొనసాగేటటువంటి ఈ హంగామాకు మే 25న జరిగేటటువంటి ఫైనల్ మ్యాచ్తో తెరపడుతుంది. ఈసారి ముఖ్యమైనటువంటి మ్యాచ్లు అన్నిటికీ అంటే తొలి మ్యాచ్ కానీ, తర్వాత ఎలిమినేటర్ కానీ, తర్వాత క్వాలిఫైర్ కానీ, ఫైనల్ మ్యాచ్, ఇలా అన్ని మ్యాచ్లకు కోల్కతా మరియు హైదరాబాద్లు వేదికలుగా నిలవనున్నాయి. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు ఫైనల్స్కు చేరటంతో ఈసారి ఆ 2 జట్ల యొక్క సొంత మైదానాలకు ప్రాధాన్యత తగ్గింది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ మరియు ఆర్సీబీల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ తోటి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఆ మ్యాచ్ కోల్కతాలో ప్రారంభమవుతుంది, అంటే కేకేఆర్ యొక్క సొంత మైదానం. ఇక ఆ తర్వాత క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్, ఈ 2 మ్యాచ్లు కూడా హైదరాబాద్లో జరుగుతాయి. మే 20, 21 తేదీలలో హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఈ 2 మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి. ఆ తర్వాత క్వాలిఫైర్ 2 మరియు మెగా ఫైనల్ మ్యాచ్, ఈ రెండింటికి కూడా కోల్కతా ఆతిథ్యం ఇస్తుంది. మే 23న క్వాలిఫైర్ 2, ఆ తర్వాత మే 25న ఈ ఐపీఎల్ యొక్క ఫైనల్ మ్యాచ్, ఈ 2 కూడా కోల్కతాలో జరగబోతున్నాయి. ఈసారి ఐపీఎల్లో పాల్గొనేటటువంటి 10 జట్లలో 5 జట్లకు కొత్త కెప్టెన్లు నాయకత్వం వహించబోతున్నారు. గత నవంబర్లో జరిగినటువంటి మెగా ఆక్షన్లో పలువురు ఆటగాళ్లు టీమ్స్ మారటంతో కెప్టెన్లు మారక తప్పలేదు. కొంతమంది కెప్టెన్లు ఆయా టీమ్స్ను వదిలించుకుంటే కొన్ని టీమ్స్ను ఆయా ఆటగాళ్లే వదిలించుకున్నారు. మొత్తంగా ఈ సీజన్లో 10 టీమ్స్ యొక్క కెప్టెన్లు ఎవరెవరో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్, సిఎస్కే జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ కొనసాగుతున్నాడు. గత సంవత్సరం అంటే 2024 సీజన్లో ధోని వారసుడిగా సిఎస్కే పగ్గాలు చేపట్టినటువంటి రుతురాజ్ గైక్వాడ్ మొత్తం 14 మ్యాచ్లలో 7 గెలుపులు 7 ఓటములతోటి సమానంగా ఉన్నాడు. అంటే గెలుపు ఓటములు సమానంగా ఉన్నాయి రుతురాజ్ గైక్వాడ్. అయితే లాస్ట్ సీజన్లో సిఎస్కేను నాకౌట్స్లోకి తీసుకువెళ్ళడంలో రుతురాజ్ గైక్వాడ్ విఫలమయ్యాడు. మరి ఈ సంవత్సరము సిఎస్కేను రుతురాజ్ గైక్వాడ్ ఎలా నడిపిస్తాడో చూడాలి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఆర్సీబీ జట్టుకు నూతన కెప్టెన్గా రజత్ పట్టీదారు ఈ సంవత్సరమే నియామకమయ్యాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నటువంటి ఆ టీంలో ఈసారి విరాట్ కోహ్లీనే కెప్టెన్సీ వహిస్తాడని చెప్పేసి చాలా వరకు మనకి ఆ లీక్లు వచ్చినప్పటికీ చివరికి రజత్ పట్టీదారే ఆ జట్టుకు నాయకుడిగా ఎంపికైనాడు. గత సంవత్సరము ఫాఫ్ డూప్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్సీ వహించాడు. అయితే ఫాఫ్ డూప్లెసిస్ను ఆర్సీబీ అట్టుపెట్టుకోలేదు, మెగా వేలంలో కూడా అతన్ని తిరిగి బైబ్యాక్ చేయలేదు. దాంతో రజత్ పట్టీదారు ఈ ఆర్సీబీకి నూతన కెప్టెన్గా ఈ సంవత్సరము నేతృత్వం వహించబోతున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్గా లాస్ట్ సీజన్లో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. అయితే ఆ సీజన్లో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు విజయవంతమైనటువంటి కెప్టెన్గా రోహిత్ శర్మ చాలా సంవత్సరాల పాటు ముంబై ఇండియన్స్ను ముందుకు నడిపించాడు. అయితే చాలా ఆశ్చర్యకరంగా లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ నుంచి మరి హార్దిక్ పాండ్యాను తీసుకొని అతన్ని ఏకంగా కెప్టెన్గా నియమించడంతో చాలా విమర్శలు వచ్చినాయి. ఫ్యాన్ బేస్ కూడా చాలా వరకు తగ్గిపోయింది ముంబై ఇండియన్స్కి. అయితే ఎన్నో అంచనాలతోటి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ చేపట్టిన హార్దిక్ పాండ్యా లాస్ట్ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లలోనే గెలిచి 10 మ్యాచ్లలో ఓడిపోయింది ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో. అంతకుముందు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్కు 2 సీజన్లలో కెప్టెన్సీ వహించి ఫస్ట్ సీజన్లోనే గుజరాత్ టైటన్స్ను విజేతగా నిలిపాడు. 2వ సీజన్లో ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళాడు. కానీ గత సీజన్లో ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా చేపట్టినటువంటి హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలం కావడం జరిగింది. దాంతో ఈ సంవత్సరము హార్దిక్ పాండ్యాను తొలగించి తిరిగి రోహిత్ శర్మనే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ మరి హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీగా కొనసాగించింది. మరి ఈ సంవత్సరము ముంబై ఇండియన్స్ని హార్దిక్ పాండ్యా ఎలా నడిపిస్తాడో చూడాలి. ఎందుకంటే హేమీలు ఉన్నటువంటి టీం అది. రోహిత్ శర్మ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత బుమ్రా, వీళ్ళందరూ కూడా భారత జట్టుకు గతంలో కెప్టెన్సీ వహించారు. సో వీళ్ళందరూ ఉన్నటువంటి టీంను ఈసారి హార్దిక్ పాండ్యా ఎలా నడిపిస్తాడో చూడాలి. ఇక గుజరాత్ టైటాన్స్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్ళిపోవడంతో గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేపట్టేటువంటి శుభ్మన్ గిల్ ఈ సంవత్సరం కూడా కొనసాగుతున్నాడు. ఇండియా వన్డే టీంకు వైస్ కెప్టెన్గా నియమితులైనటువంటి శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్కి ఈ సీజన్లో కూడా కెప్టెన్గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు నేతృత్వం వహించినటువంటి శుభ్మన్ గిల్ 5 గెలుపులు 7 ఓటములతోటి మరి గుజరాత్ టైటాన్స్ని పెద్దగా మెప్పించలేకపోయాడు. ఎందుకంటే అంతకుముందు 2 సీజన్లలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఫైనల్స్కు చేరి ఒకసారి విజేతగా ఒకసారి రన్నరప్గా ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్
మొన్న అంటే 2024లో జరిగినటువంటి 3వ సీజన్లో శుభ్మన్ గిల్ నేతృత్వంలో నాకౌట్స్కు చేరలేకపోయింది. సో దాంతో ఈసారి మరి శుభ్మన్ గిల్, ఎందుకంటే భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్గా పరిగణించబడుతున్నటువంటి శుభ్మన్ గిల్ మరి ఈసారి గుజరాత్ టైటాన్స్ను విజయవంతంగా ముందుకు నడిపితే భవిష్యత్తులో అతను ఇండియా కెప్టెన్ కావడానికి మార్గం ఒక రకంగా సుగమం అవుతుంది. కాబట్టి ఈ సీజను శుభ్మన్ గిల్కు చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా. ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా సంజు శాంసన్ ఈ సీజన్లో కూడా కొనసాగుతున్నాడు. 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంజు శాంసన్ మొత్తంగా ఆ జట్టును 31 మ్యాచ్లలో గెలిపించి 29 మ్యాచ్లలో ఓటమి పాలు చేయడం జరిగింది. సో సంజు శాంసన్ మీద నమ్మకం ఉంచినటువంటి రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యము ఈ 2025 సీజన్కు కూడా సంజు శాంసన్నే కెప్టెన్గా కొనసాగించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నూతన కెప్టెన్గా ఇటీవల అక్షర్ పటేల్ నియమితులయ్యాడు. గత సంవత్సరం వరకు కెప్టెన్గా ఉన్నటువంటి రిషబ్ పంత్ అతను లక్నో సూపర్ జైంట్స్కి వెళ్ళిపోవడంతో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా ఉన్నటువంటి కేఎల్ రాహుల్ ఢిల్లీ కొనుగోలు చేయడంతో కేఎల్ రాహులే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవుతాడని చెప్పేసి చాలామంది భావించడం జరిగింది. అయితే నిన్న మొన్ననే మరి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యము కేఎల్ రాహుల్ని కాకుండా అక్షర్ పటేల్ని కెప్టెన్గా నియమించడం జరిగింది. అయితే కేఎల్ రాహులే స్వచ్ఛందంగా కెప్టెన్సీని వదులుకున్నాడని, ఆట మీదనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం కోసం అని చెప్పేసి కెప్టెన్సీ వద్దన్నాడని చెప్పేసి ఢిల్లీ క్యాపిటల్స్ చెప్పడం జరిగింది. సో అక్షర్ పటేల్ చాలా సంవత్సరాల నుంచి అక్షర్ పటేల్ ఢిల్లీకి ఆడుతున్నాడు. అతన్ని ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా నియమించడం జరిగింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ జట్టు కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు. 2024 సీజన్లో అంటే గత సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినటువంటి ప్యాట్ కమిన్స్ లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లడం జరిగింది. అద్భుతమైనటువంటి భీకరమైనటువంటి ఆట తీరుతోటి ప్రత్యర్థులను మట్టి కరిపించి మరీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గత సీజన్లో ఫైనల్స్కు చేరింది. సో ప్యాట్ కమిన్స్ అందులో కీలక పాత్ర పోషించడం జరిగింది. ప్యాట్ కమిన్స్ ఐపీఎల్లోనే కాదు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా మంచి కెప్టెన్గా పేరు సంపాదించడంతో గత సీజన్లో అతన్నే కెప్టెన్గా నియమించడం జరిగింది. మొత్తంగా 9 గెలుపులు 7 ఓటములతోటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లాస్ట్ ఇయర్ ఫైనల్స్ వరకు చేరింది, కానీ ఫైనల్స్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోవడం జరిగింది. సో ప్యాట్ కమిన్స్ మీద నమ్మకం ఉంచినటువంటి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఈ సంవత్సరం కూడా అతన్నే కెప్టెన్గా కొనసాగించింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ నూతన కెప్టెన్గా రిషబ్ పంత్ నియమితం కావడం జరిగింది. రిషబ్ పంత్ గత సీజన్లో ఢిల్లీకి ఆడాడు. అయితే అతను ఢిల్లీ నుంచి ఎల్ఎస్జీకి మారడం జరిగింది. సో గతంలో ఢిల్లీకి కెప్టెన్సీ వహించినటువంటి రిషబ్ పంత్ 17 మ్యాచ్లలో కెప్టెన్సీ వహించి 10 మ్యాచ్లలో గెలిస్తే 6 మ్యాచ్లలో ఓటమి పాలైంది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇద్దరు అంటే కేఎల్ రాహుల్ తర్వాత రిషబ్ పంత్ ఇద్దరు కూడా టీమ్స్ పరస్పరం మారడం జరిగింది. రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి లక్నోకి వస్తే లక్నో కెప్టెన్గా ఉన్నటువంటి కేఎల్ రాహుల్ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అయితే ఢిల్లీ నుంచి లక్నోకు వచ్చినటువంటి రిషబ్ పంత్ ఇక్కడ కూడా కెప్టెన్ అయితే ఇక్కడ లక్నో నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి కేఎల్ రాహుల్ అక్కడ కెప్టెన్సీని నిరాకరించి అక్కడ ఆటగాడిగా కొనసాగడంతో అక్షర్ పటేల్ అక్కడ కెప్టెన్ కావడం జరిగింది. సో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రిషబ్ పంత్ ఇప్పుడు ఎల్ఎస్జీ అంటే లక్నో సూపర్ జైంట్స్కు కెప్టెన్గా నియమితులయ్యాడు. ఇక పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ నూతన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నియమించబడ్డాడు. గత సీజన్లో అంటే 2024 సీజన్లో కేకేఆర్ కెప్టెన్గా వ్యవహరించినటువంటి శ్రేయస్ అయ్యర్ అక్కడ కేకేఆర్ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా శ్రేయస్ అయ్యర్ మరి కేకేఆర్ నుంచి పంజాబ్ కింగ్స్కు రావడం జరిగింది. సో కేకేఆర్ టైటిల్ గెలిచినప్పటికీ ఆ గెలుపులో తనకు ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వలేదనేటటువంటి అసంతృప్తి ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ సో కేకేఆర్ని వీడి మరి పంజాబ్ కింగ్స్కు రావడం జరిగింది. ఇక్కడ కూడా అతడు కెప్టెన్గా నియమించబడ్డాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు కేకేఆర్కు కలిపి మొత్తం 70 మ్యాచ్లలో కెప్టెన్సీ వహించినటువంటి శ్రేయస్ అయ్యర్ 38 మ్యాచ్లలో మరి గెలిపించడం అనేది జరిగింది. ఇక చివరగా కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ గత సంవత్సరము విజేతగా నిలిచినటువంటి కేకేఆర్ జట్టు ఈసారి అజింక్య రహానే నేతృత్వంలో ఐపీఎల్ బరిలోకి దిగుతుంది. గత సంవత్సరము విజేతగా నిలిపినటువంటి శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు వెళ్ళిపోవడంతో మరి అజింక్య రహానేను కేకేఆర్ తమ కెప్టెన్గా నియమించింది. అయితే వెంకటేష్ అయ్యర్ను కెప్టెన్గా నియమిస్తారని చెప్పేసి మొదట అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి అజింక్య రహానేను మరి ఇప్పుడు కేకేఆర్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. సీనియర్ ప్లేయర్ అయినటువంటి అజింక్య రహానే గతంలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు 28 మ్యాచ్లలో కెప్టెన్సీ వహించి కేవలం 9 మ్యాచ్లలోనే గెలిపించాడు. అంటే కెప్టెన్సీ రికార్డు పెద్దగా ఏం లేదు, కానీ సీనియర్ ఆటగాడు దాదాపుగా ఆ మ్యాచ్ల యొక్క స్ట్రాటజీ మొత్తం తెలిసినటువంటి వాడు కావడంతో
అతన్ని కెప్టెన్గా నియమించింది కేకేఆర్. మరి అతని కెప్టెన్సీలో కేకేఆర్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్గా కేకేఆర్ ఈ ఐపీఎల్లో బరిలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలో మంచి అంచనాలే కేకేఆర్ మీద ఉంటాయి. మరి ఆ అంచనాలను అజింక్య రహానే నిలబెడతాడో లేదో చూడాలి. మొత్తంగా చూసినట్లయితే ఈ సీజన్లో మొత్తంగా 5 జట్లకు కొత్త కెప్టెన్లు నియమించడం జరిగింది. ఆర్సీబీకి రజత్ పట్టీదారు, ఆ తర్వాత వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్కు అక్షర్ పటేలు, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్కి రిషబ్ పంతు, ఇక పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యారు, కేకేఆర్కు అజింక్య రహానే. వీళ్ళు 5గురు కొత్తగా ఈ సీజన్ నుంచి ఆయా జట్లకు నేతృత్వం వహించబోతున్నారు. మొత్తంగా అందరు కెప్టెన్లో చూసినట్లయితే 10 టీమ్స్లలో కూడా ఒక్క ఎస్ఆర్హెచ్కు తప్ప మిగతా అన్ని టీమ్స్కు ఇండియన్ ప్లేయర్లే కెప్టెన్లుగా ఉండటం గమనార్హం. ఒక్క ఎస్ఆర్హెచ్కు మాత్రమే ఆస్ట్రేలియాకు చెందినటువంటి ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అందుకే కొంతమంది ఏమంటున్నారంటే ఎస్ఆర్హెచ్ జట్టు కూడా స్వదేశీ కెప్టెన్ అంటే ఇండియన్ ప్లేయర్ని కెప్టెన్గా నియమించాలని చెప్పేసి డిమాండ్స్ వస్తున్నాయి. నితీష్ కుమార్ రెడ్డిని మరి మన తెలుగువాడు, సో కాబట్టి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది కాబట్టి అతన్ని కెప్టెన్గా నియమిస్తే మరి ఎస్ఆర్హెచ్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అని చెప్పేసి తెలుగు వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు. మిగతా అన్ని జట్లు కూడా ఇండియన్ ప్లేయర్లనే కెప్టెన్గా నియమించినటువంటి నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ విదేశీ కెప్టెన్గా నియమించడం అనేది సమంజసం కాదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ మరి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మాత్రం ఏమనుకుంటుందంటే ప్యాట్ కమిన్స్ చాలా విజయవంతమైనటువంటి కెప్టెన్, ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఆస్ట్రేలియాను వన్డే వరల్డ్ కప్లో, ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలపడం జరిగింది కాబట్టి స్వదేశీనా విదేశీనా అని కాదు, టీంను గెలిపిస్తాడా లేదా అనేదే చూస్తున్నామని చెప్పేసి యాజమాన్యం భావించడం జరిగింది. సో మొత్తానికి ఒక ప్యాట్ కమిన్స్ తప్ప మిగతా కెప్టెన్లు అందరూ కూడా మరి ఇండియన్ ప్లేయర్లే. మరి ఈసారి ఐపీఎల్లో విజేతగా నిలిచే జట్టు ఏదని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.